అయ్యా, సంక్రాంతి కల్లా చుక్కల్లాంటి రోడ్లు అని చెప్పి బిల్డప్ ఇచ్చారు కదా అయ్యా. సంక్రాంతి వెళ్ళిపోయిందండి అయ్యా. మళ్ళీ ఇంకో సంక్రాంతి రాబోతుందండి అయ్యా. ఖచ్చితంగా ఇంకో 5 నెలల్లో సంక్రాంతి వస్తుంది. డోలీల మోతలు ఆగట్లేదు. అనకాపల్లి జిల్లాలో రోలుగుంట మండలంలో ఒక గర్భిణిని 4 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్తే మార్గ మధ్యంలోనే డెలివరీ అయిపోయిందట. ఆ తర్వాత తల్లి బిడ్డని అలానే నడుచుకుంటూ పిహెచ్సికి తీసుకెళ్లారట. ఆ ఫోటో తమ్మునైల్లో ఉంది, చూడండి. మరి మన డిప్యూటీ సీఎం గారు పదే పదే మాకు ఓట్లు లేని వాళ్ళకి కూడా మేము సాయం చేస్తున్నాం, మీరు అది గమనించాలి అంటూ ఒక 6 నెలల క్రితం ఒక సభలో, అదేదో వన మహోత్సవమో ఏదో సంథింగ్ ఒక సభలో చెప్పారు కదా. మరి ఇదేనా అది? డోలీ మూతల గురించి ఇంత డోలు సన్నా ఎందుకు వాయించాల్సి వస్తుందంటే, వీరిద్దరూ, ఈ కూటమిలోని ఈ ముఖ్యులిద్దరూ భారీగా చేసినటువంటి హంగామాకు గిరిజన ప్రాంతాల్లో, పైగా ఈ రోలుగుంట మండలంలో రోడ్డు మంజూరై కూడా చాలా రోజులైందట. అయినా మరి రోడ్డు మంజూరు కాదు, నిధులు కూడా విడుదలకి సై అన్నారట. మరి ఎందుకు వేయలేదు? కలెక్టర్లు కూడా ఇలానే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని, ఓ నాయన ఇలా ఉందా ఇక్కడ రోడ్లు అనుకొని వచ్చేసారన్నారు. మరి ఆ నిధులు కేటాయించబోతున్నారు. మరి ఎప్పుడు నాయన డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు ఎప్పుడు స్పందించండి.